2014లో వస్తున్నా మీకోసం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా పర్యటన చేసి పాదయాత్రగా బ్రాహ్మణులకి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంట్లో బ్రాహ్మణులకు కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పేసి అప్పట్లో ప్రకటించడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం వారు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అందులో 12 పథకాలు బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఇచ్చారు. ఆ పథకాల గురించి మనం చెప్పుకుందాం. అదేవిధంగా 2019 ఎలక్షన్స్కి వచ్చేసరికి ప్రజా సంకల్ప యాత్రతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాగే రాష్ట్రం అంతా కూడా పాదయాత్రగా వచ్చినప్పుడు విశాఖపట్నంలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్కి 283 కోట్లు మాత్రమే ఇచ్చారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక 1000 కోట్ల రూపాయలు బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇచ్చి బ్రాహ్మణ సంక్షేమం కోసం ఇస్తానని మాట ఇచ్చినది ఈ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన చేసిన బ్రాహ్మణులకు చేసింది ఏంటి తెలుసా? బ్రాహ్మణ కార్పొరేషన్ భవనాన్ని తాళం వేసేశారు. అందులో పనిచేస్తున్న 45 మంది ఉద్యోగుల్ని తొలగించేశారు. బ్రాహ్మణ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పథకాలన్నీ తుంగలో తొక్కేసి బ్రాహ్మణుల నోటిన మట్టి కొట్టారు. చూడండి, బ్రాహ్మణులకి ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది ఉంటే అంతమందికి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు తీసేశారు. దాంట్లో కశ్యప అనే స్కీములో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చేవారు. ఆ పెన్షన్లని జగన్మోహన్ రెడ్డి గారు తీసేసి నవరత్నాల్లో ఆ పెన్షన్ పథకం పెట్టి ఆ వైఎస్ఆర్ పెన్షన్లో ఇంటికి ఒక పెన్షనే పెట్టారు. అంటే అక్కడ అలా నష్టపోయాం. మనకి గాయత్రి స్కీమ్ అని ఎవరైతే స్కూల్ ఫస్ట్ వస్తారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు. భారతీయ స్కీమ్ ఇప్పుడు ఏదైతే అమ్మఒడి ఇస్తున్నారో అప్పట్లో మనకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా భారతీయ స్కీమ్ ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఆ క్లాసుని బట్టి, అంటే హై స్కూల్ వరకు ఒక 10,000, ఇంటర్మీడియట్ 15,000, డిగ్రీ అయితే 20,000, ఇంజనీరింగ్ అయితే 30,000 చొప్పున అట్లాగే ఇచ్చేవారు. అది ఒక భారతీయ స్కీమ్ కింద ఇచ్చేవారు. ఇప్పుడు అది అమ్మఒళ్ళు కలిపేసి ఇంటికి ఒక పిల్లడికి ఇస్తారు. అంటే ఎంత నష్టపోయామో బ్రాహ్మణులందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఇంకా అలాగా విదేశీ విద్య అని చెప్పేసి విదేశీ విద్యలో దగ్గరగా 300 మంది బ్రాహ్మణుల్ని అప్పటి ప్రభుత్వం విదేశాల్లో 15 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చి పంపించింది. చచ్చిపోతే ఇస్తున్న గరుడా స్కీమ్, ఒక మట్టి ఖర్చుల కింద ఇచ్చే 10,000 రూపాయలు గరుడా స్కీమ్ కూడా ఈ దుర్మార్గపు పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే, నేను 2 ఎమ్మెల్యేల కింద నేను నెగ్గించాను అని అంటున్నారు. ఎమ్మెల్యేలు ఏం చేశారంటే, ఎమ్మెల్యేలు మీకు కొన్ని 100 సార్లు మిమ్మల్ని కలవడానికి ట్రై చేశారు. ఇది బ్రాహ్మణులందరికీ ఇబ్బంది పడుతున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మళ్ళీ యథావిధిగా కొనసాగించాలని మల్లాది విష్ణు గారు, కోనారఘుపతి గారు కూడా చాలా విశ్వప్రయత్నం చేశారు. మీరు వారికి అపాయింట్మెంట్ ఇచ్చారా? రాష్ట్రంలో ఉన్న 5 బ్రాహ్మణ సంఘాల వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ప్రయత్నం చేశారు. మీరు అపాయింట్మెంట్ ఇచ్చారా? అంటే మీరు అనుకున్నదే చేస్తారు, మీకు నవరత్నాలే చాలు. ఇంకా మాట్లాడితే కులం, నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్టీ, ఇంతే తప్ప అరే అనగారిపోయిన అగ్రవర్ణం ఆ కార్పొరేషన్ మూసేసాం, ఈ బ్రాహ్మణులకి ఏదో చేద్దాం అని మీకు ఏమైనా ఉందంటే, ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది పురోహితులు ఉన్నారు. ఈ పురోహితులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన పద్ధతి, ఈ కుల విభజన, ఈ కులాలకు ఉన్న కార్పొరేషన్లని మూసేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ సందర్భంలో ఈ బ్రాహ్మణులందరూ కూడా మన వైజాగ్ విజన్ ద్వారా నేను తెలియజేస్తున్నాను, దయించి 30 మంది ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చినా మనకి ఉపయోగం లేదు. కానీ బ్రాహ్మణులకి సంక్షేమ పథకం అంటే ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఆ కుటుంబాలు బాగుండాలి అంటే ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగించాలి. అందులో మనకి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇవ్వాలి. ఆ విధంగా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయన ఏర్పాటు చేసిన కార్పొరేషన్ కాబట్టి ఆయన ఇస్తారు. కాబట్టి అందున ప్రత్యేకంగా చెప్పాలంటే, రాములు వారి తల నరికేస్తేనే రామతీర్థంలో ఆ హంతకుడు ఎవరు? ఆ రాముడు తల నరికేసిన హంతకుడు ఎవరు? ఎక్కడున్నాడు? అతనికి వేసిన శిక్ష ఏంటి? ఏ జైల్లో ఉన్నాడు? చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఇది హిందూ మతానికి ఇచ్చే గౌరవం. ఒక హైందవ ధర్మాన్ని పరిరక్షిస్తున్న నరేంద్ర మోడీ గారు కూడా
తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఏది ఏమైనా సరే ఈసారి మనం ఈ కూటమిని గెలిపించుకోకపోతే భవిష్యత్తులో మనం ఆంధ్రప్రదేశ్లో జీవించే పరిస్థితి ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే దీనికి కూడా ఒక లింక్ ఉంది. ఈ బ్రాహ్మణ కార్పొరేషన్లో వేదవ్యాస స్కీమ్ అని ఒకటి ఉంది. ఈ వేదం నేర్చుకునేవాళ్ళు, స్మార్థం నేర్చుకునేవాళ్ళు, ఆగమం నేర్చుకునే వాళ్ళకి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఒక 3,000 రూపాయలు చెప్పిన స్కాలర్షిప్ ఇచ్చేవారు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా. మేము నెలకు ఒక లెటర్ చొప్పున ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి రాసాం, అయ్యా ఈ వేదవ్యాస స్కీమ్ని కూడా అమ్మఒడిలో కలపండి దయచేసి అని రాస్తే, కానీ చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే అయ్యింది. ఈ ఎమ్మెల్యే విష్ణు గారికి, రఘుపతి గారికి కొన్ని వందల సార్లు చెప్పాం, సీతంరాజు సుధాకర్ గారికి చెప్పాం, ఇప్పుడు పీకే రావు గారు ప్రస్తుతం చైర్మన్ గారు వారికి చెప్పాం. ఎవరికి చెప్పినా సరే ఆ వేదవ్యాస స్కీమ్ని అమ్మఒడిలో చేర్చలేదు. అంటే ఒక హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయాలన్న కంగణం కట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ జగన్మోహన్ రెడ్డి. దానికి కారణం ఇదే, వేదవ్యాస స్కీమ్ని అమ్మఒడిలో చేరిస్తే విద్య కాదా అది? వేదం విద్య కాదా? అంటే విద్యాన్ని గుర్తించే కదా చంద్రబాబు నాయుడు గారు అక్కడ మనకి ఇచ్చారు, సంక్షేమ పథకం ఇచ్చారు కదా, వాళ్ళందరికీ స్కాలర్షిప్లు ఇచ్చారు కదా. దయచేసి ప్రతి బ్రాహ్మణుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారా లేదా కాసేపు ఆ విషయం కూడా ఒక చిన్న ప్రస్తావన చేస్తా. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని ఇప్పటి నుంచి మీరు ఎవరైనా ప్రయత్నం చేసుకోండి. ఆ ఎమ్మెల్యేగా నెగ్గాలి అని అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి ప్రయత్నం చేసుకొని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఆ నియోజకవర్గంలో మన పోటీగా ఎవరు ఉంటారో వారికంటే కూడా బలమైన శక్తిగా ఉన్నప్పుడు మనకి ఎమ్మెల్యేగా సీట్లు ఇస్తారు. ఎమ్మెల్యే సీట్లు ఇవ్వలేదు. ఇప్పుడు అడుగుదాం, డిమాండ్ చేద్దాం, ఎమ్మెల్సీగా బ్రాహ్మణ్స్కి ఒక సీట్ ఇచ్చి మాకు కూడా ప్రభుత్వంలో ఒక మంత్రి స్థానం ఇచ్చి సీనియర్ పార్టీ నాయకులకే ఇవ్వండి, మంత్రి స్థానం ఒకటి ఇవ్వమని చెప్పేసి అడుగుదాం. అంతే తప్ప మనకు సీట్లు ఇచ్చారు లేకపోతే ఇవ్వలేదు ఈ ప్రస్తావన కాకుండా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఉన్న బ్రాహ్మణులకి సంక్షేమ పథకాలు అందాలి అని అంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయాలి. దయచేసి అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. బ్రాహ్మణులందరూ కూడా జగన్మోహన నాటకంలో బలైపోయాం. 2019లో అతను విశాఖపట్నంలో ఇచ్చిన హామీల్లో 1,000 కోట్ల రూపాయల నిధులు బ్రాహ్మణ కార్పొరేషన్కి ఇస్తానన్నది ఇవ్వలేదు. అది ప్రతి వాళ్ళు కూడా నొక్కి ఒక్క నుంచి ఖచ్చితంగా గట్టిగా అడగండి. పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి. యామిజాల పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి. యామిజాల పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి. యామిజాల జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.